యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 నుండి 31 వచనాల వరకు మనం చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయకు పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగము మనందరికీ తెలిసిందే, అవునా కదా? చాలా సార్లు ధ్యానించి ఉంటారు, చదివి ఉంటారు, విని కూడా ఉంటారు. అయితే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మళ్ళా మరి ఒక కోణంలో నుండి మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఆయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అయితే మనం ఒక ప్రశ్న వేసుకుందాం, ఎప్పుడైనా మనము సొమ్మసిల్లిపోయామా? సొమ్మసిల్లిపోవడం అంటే సొమ్మసిల్లిపోవడం అంటే వేసవకాలం మంచి ఎండ తగ్గుతుంది, గాలుపు కొట్టి పడిపోయారంట, చూసారా? అవునా కదా? ప్రాణం వారిలో ఉండనే ఉండదు. వారికి ఇంకా లేవలేని పరిస్థితి, దాహమైనా కూడా తాగలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో సొమ్మసిల్లిపోతా ఉంటారు. చాలా సార్లు అటువంటి పరిస్థితిలోకి వెళ్ళలేకపోయినా మనకి ఎదురయ్యే పరిస్థితులు అటువంటి పరిస్థితిని మన ముందు పెడతా ఉంటాయి, అవునా కదా? అంటే మన ప్రాణము సొమ్మసిల్లిపోయేంత పరిస్థితులు మన ఎదురుండిన దేవుడు వాక్యం ఏమి సెలవుస్తుందంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సొమ్మసిల్లిపోయిన వారిని అలాగే చూస్తుండి వదిలిపెట్టేవాడు కాదు మన దేవుడు. వారికి ఏమిస్తాడంట? బలమిస్తాడంట, శక్తినిస్తాడు. ఇదిగో వారిని లేపుతాడు. అలాగే ఉండి దాటిపోయేవాడు కానీ కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సొమ్మసిల్లిపోయే పరిస్థితి ప్రతి మనిషికి ఎదురవుతుంది. నేను ఎప్పుడు సొమ్మసిల్లిపోలేదు, అటువంటి పరిస్థితులు నాకు రాలేదు, నేను అంతా క్షేమంగానే ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ అటువంటి పరిస్థితులు, అటువంటి అనుభవం నీకు నాకు కూడా ఎదురవుతానే ఉంటది. ఎటు ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, ఏమి చేయలేము, ఏమి ఆలోచన చేయలేము. మన వల్ల ఏ పని కూడా జరగదు. సొమ్మసిల్లిపోయి కృంగిపోయి నేలకి ఒరిగిపోయి అలా సైలెంట్ గా ఉన్నాం. ఎందుకంటే అటువంటి పరిస్థితి అటువంటిది, మనకి ఎదురవుతున్న సమస్య అటువంటిది, మనం అనుభవిస్తున్న బాధ అటువంటిది. ఆ బాధను భరించలేక కృంగిపోయి మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లిపోతే ఇదిగో శక్తినిచ్చేవాడు, బలమిచ్చేవాడు ఆయనని నీవు నేను గ్రహించాలి. హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రాణము తన పరిస్థితులను బట్టి సొమ్మసిల్లలేదు, కానీ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ప్రాణం ఎందుకు సొమ్మసిల్లిందంటే, కీర్తన గ్రంథము 84వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా మందిరావరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి చూస్తే ఈ యొక్క భక్తుడైన ఆ కోరహు గారి హృదయము ఎందుకు సొమ్మసిల్లింది? ఆయనకి పరిస్థితి లేవా? అనుకోని సమస్య లేవా? బలహీనత లేవా? అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఒక మనిషే. ఇదిగో దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి కుటుంబం మీదకి వచ్చింది, వారి బిడ్డల మీదకి వచ్చింది, వారి తల్లిదండ్రుల మీదకి వచ్చింది. ఆ కోరహు కుమారులు అంటున్నారు, అయ్యా యెహోవా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో అక్కడే కూర్చోవడం దేవుడి ఉద్దేశం కాదు. ఈ పరిస్థితులు నీకు అనుకూలించట్లా, అయినా నీవు సొమ్మసిల్లకూడదు, అలయకూడదు. ఇదిగో శక్తి
ఎందుకంటే దేవుని మందిరం చూడాలని సొమ్మసిల్లిపోయారు. హల్లెలూయా. అక్కడ ఈ యొక్క కీర్తన రాసిన భాగం చూసుకున్నట్లయితే చూడండి, జీవము గల దేవుని దర్శించడకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యముల అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే క్రీస్తుకు నివాసులు కలిగెను. హల్లెలూయా. ఆ యొక్క సమయంలో వారి కోరాహు సంతతి మీదకి దేవుని కోపం వచ్చింది. ఎలా వచ్చింది? భూమి నెరవేర్చింది. వారి యొక్క కుటుంబం వారిని, వారి సంతానం వారిని భూమి మింగివేస్తుందంట, కప్పేస్తుంది. అయితే కోరహు కుమారులు భయపడ్డారు. ఆ సమయంలో మా సిచ్యువేషన్ అయిపోయింది, మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారేమో, మాకు తెలిసిన వారు వెళ్ళిపోయారేమో, మా పరిస్థితి కూడా అయిపోయిందని కోరహు కుమారులంట దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని కోపాన్ని తప్పించుకున్నారు. హల్లెలూయా. ఒకవేళ ఎంతమో ఎడలేమో, ఆ మందిరపు బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటామో పట్టుకోలేమని వారి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. మనమైతే మన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మందిరపు బలిపీఠం దగ్గరికి రానే రాము. ఇక్కడ అంటుంది, ఇదిగో జీవగల దేవుని చూడాలని నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. నీ ప్రాణము నా ప్రాణం కూడా మన పరిస్థితులను బట్టి సొమ్మసిల్లి అక్కడే కూర్చుంటాం. నీ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా జీవగల దేవుని దర్శించడానికి వచ్చి ఆయన బలిపీఠం కొమ్ము పట్టుకొని, అయ్యా నాకు సహాయం చెయ్యి, నా ప్రాణం సొమ్మసిల్లిపోయిందయ్యా, నా పరిస్థితిని బట్టి ఇదిగో ఎటు కూడా ఏమి చేయలేని నీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ప్రభు అని దేవునికి చెప్పుకుంటే దేవుడు మన పరిస్థితిలో మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది కోరాలతో పాటు వారి కుమారులు కూడా చనిపోవాలి కదండి. చనిపోవాలా చనిపోవద్దా? వారు మాత్రం మరి కీర్తనలో కొన్ని కీర్తనలు రాయడం జరిగింది. దేవుడు రక్షించాడు. ఎందుకంటే దేవుని మందిరాన్ని గురించి, దేవుని మందిరానికి ఇచ్చిన ఆశను గురించి, దేవుని మందిరానికి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకుని వారు ఏ శిక్షణ అయితే తప్పించుకున్నారో, తప్పించబడినాక వారు ఊరకనే ఉండలా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు దేవుని స్తుతించారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను కూడా సొమ్మసిల్లిపోయిన పరిస్థితి ఎటు వచ్చినా మనుషులు ఎవరు నేను పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ సొమ్మసిల్లిపోయిన వ్యక్తి రోడ్డు ప్రక్కన పడిపోతే మనిషి అనేవాడు చూసి వాడు ఏం చేస్తాడు? ఇక్కడ నీళ్ళు ఇస్తాడు, అవునా? అయ్యా, లేకపోతే ఆ మొహాన్ని నీళ్లు చల్లి మంచినీళ్ళన్నా తాగయ్యా అంటారు, అవునా? భోజనం పెట్టలేకపోయినా కొంచెం మంచినీళ్ళన్నా ఇస్తాం. ఒకవేళ ఇక ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయినప్పుడు కూడా మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితిలో సొమ్మసిల్లిపోయామో మనుషులకి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆకాశం ఉందన్న దేవుడికి తెలుసు. ఆయన నీకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. ఇదిగో మన కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. ఎత్తైన స్థలంలో నిలబెడతాడు ఆయన. అందుకే మనం చదువుకున్న లేఖన భాగంలో మన యెషయా గ్రంథంలోకి వెళ్తే ఆయన మొట్టమొదటిగా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. ఏ పరిస్థితిలో సొమ్మసిల్లిపోతున్నా, ఎవరికి చెప్పుకునే అవకాశం నీకు లేకపోయినా, చెప్పుకున్న ఎవరు ఎటువంటి సహాయము ఎటువంటి బలము ఇవ్వరు. నేనున్నాను, భయపడకము, నేనున్నాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను అని బలము దయచేసే దేవుడు మనకున్నాడు. మనుషుల సహాయం వ్యర్థము, ఇదిగో రాజు నమ్ముకున్న వ్యర్థము, కానీ యెహోవాను ఆశ్రయిస్తే నీవు నేను కూడా బలము పొందుకుంటావా? హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న మాట మరి దినవృత్తాంతాలు రాజుల గ్రంథంలో ఉంటది, బలము లేని వారికి సహాయం చేయు దేవుడు నీవే. ఎవరంటైనా బలము లేని వారికి కూడా సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. నీకు బలమును అనుగ్రహించి నియమించుచున్నాడు. ఇదిగో బలము ఆయనది, బలమిచ్చేవాడు ఆయనని వాక్యంలో అనేక సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన నీతో మాట్లాడుతున్నాడు, సొమ్మసిల్లిపోవద్దు, కృంగిపోవద్దు. నా ప్రాణమా, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగిన్నావు, దేవుని నిశ్చయించు. హల్లెలూయా. నీకు బలమిచ్చేవాడు ఆయనే, సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో నుండి పైకి లేపేవాడు ఆయనే.
ఇప్పుడు నీవున్న పరిస్థితులు సొమ్మసిల్లిపోయిన అనుభవాలు అలా ఉండవు. దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే తన బలాన్ని నీ దగ్గరికి నా దగ్గరికి పంపిస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరైనా సొమ్మసిల్లిపోయి సోలిపోయి అయిపోయింది నా బ్రతుకు, ఇంతటితో నా చాప్టర్ క్లోజ్ అనుకుని చనిపోదాం అనుకుని ఒక ఆయన ఉన్నాడు. ఏ చెట్టు దగ్గర ఉన్నాడు ఆయన? బదరీ వృక్షం దగ్గర ఉన్నాడు. ఇంకా అయిపోయింది ఈ రోజుతో నా పని. ఎందుకంటే అక్కడ రాణి ఆజ్ఞ జారీ చేసింది ఈయన చంపేయాలని. అయిపోయింది అనుకుని సొమ్మసిల్లిపోయిన అనుభవానికి వెళ్ళిపోయాడు. అయితే దేవుని దూతలు ఆహారం తీసుకొచ్చి అతన్ని బలపరిచి, ఏలియా లే, భోజనం చే, నీకు 40 రోజుల ప్రయాణం సిద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బలహీనమైపోయావో, ఎప్పుడైతే లేవలేని స్థితిలో ఉన్నావో, ఇక నా బ్రతుకు అయిపోయింది, నేను చనిపోతాను అనుకున్నావో, అదే సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు మాట్లాడతాడు, నేను ఎప్పుడు బలహీనుడనో ఇప్పుడే బలవంతుడను. ఎప్పుడైతే బలహీనుడు అనుకుంటున్నానో, ఎప్పుడైతే సొమ్మసిల్లిపోయాననుకుంటున్నానో, దేవుని ఆత్మ నిన్ను నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము సొమ్మసిల్లిపోయినప్పుడు ఆయన తన దేవదూతలను పంపిస్తాడంట. మరి యేసు ప్రభు కూడా దేవుడైంది మానవ స్వభావంతో మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సొమ్మసిల్లిపోయాడు. ఎక్కడ? ఇంకా ఇంకా ఆయన సొమ్మసిల్లిపోతే, ఆయన అలసిపోతే, ఆయన బలహీనుడైపోతే దేవుని దూతలు వచ్చి ఆయన్ని బలపరిచి ఏ సందర్భంలో, ఏ స్థలంలో? గెత్సేమనే తోటలు. అవునా కదా? ఆయన చెమట రక్త బిందువులాగా కారిపోతున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నాతో తొలగించని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, నేను ఈ కార్యాన్ని చేయగలనా చేయలేనా అని మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి నా వల్ల అవుతుందా అవ్వట్లేదని సొమ్మసిల్లిపోతే దేవుని దూతలు వచ్చి మన దేవుడిని బలపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవు నేను కూడా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు తన దూతలు పంపిస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కానీ కాదు. ఏలియా దగ్గరికి తన దూతను పంపించిన దేవుడు, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి పరలోకం నుండి దేవుడి దూతలు వచ్చి బలపరిచిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టడు. ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితితో మాట్లాడు. ఎందుకంటే సొమ్మసిల్లిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిన మన దేవుడు, నా దేవుడు బలమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చదువుకుందాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. చూడండి, ఆయన శక్తిమంతుడు. ఎవరైతే శక్తి లేదనుకుంటారో, ఎవరైతే ఈ కార్యం నా వలన జరగదేమో అని అపనమ్మికతో ఉంటారో వారి పట్ల శక్తి గల కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. మనకి ఒక 10 సంవత్సరాల ముందు ఉన్న శక్తి ఇప్పుడు ఉందా? ఏముండొచ్చుగా. వయసు పెరుగుతున్న కొద్దీ బలము తగ్గిపోద్ది, శక్తి తగ్గిపోద్ది. అవునా కదా? శక్తిహీనులకు ఇదిగో బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఒకవేళ శారీరకంగా నీవు నేను శక్తిహీనుడమైనప్పుడు కూడా దేవుడు తన పని జరిగించుకోవడానికి, తన కార్యం జరిగించుకోవడానికి ఒట్టి పాత్రలైనా బలహీన పాత్రలైనా నిన్ను నన్ను కూడా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. శక్తి లేని వారికి బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. శక్తి లేని వారికి శక్తి గల కార్యాలు చేయగలిగిన దేవుడు ఆ దేవుడు. మనం ఏమనుకుంటామంటే చాలా దేవుడిని తక్కువ అంచనా వేసుకుంటాం. అందుకే తక్కువ కార్యాలు మాత్రమే చూస్తాము. మన ముందున్న భక్తులు, మన ముందున్న మరి బైబిల్లో ఉన్న భక్తులే గాని, మన ముందున్న జీవించిన పరిశుద్ధులే గాని దేవుణ్ణి ఘనముగా ఎంచి ఘనమైన కార్యాలు చూశారు. హల్లెలూయా,
వచనంలో నుండి చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ విశ్వాసం గురించి అవిశ్వాసులైపోయి నిలకడ లేకుండా జారిపోతే దేవుడంట వారిని మరలా అంటుకడతాడంట. హల్లెలూయా. గులాబీ మొక్కని మరి పండించేవాళ్ళు, సాగు చేసేవాళ్ళు అంటు కట్టే విధానాన్ని తెలుసుకుంటారు. అవునా? అది కొమ్మ నుండి వేరైపోయినప్పుడు ఆ కొమ్మని అలా పారవేయరు, మళ్ళా ఆ యొక్క మొక్కతో ఆ యొక్క చెట్టుతో అంటు కడతారు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, వారు తమ అవిశ్వాసంలో నిలవక పోయినలా అంటు కట్టబడదు. దేవుడు వారిని మళ్ళా అంటు కట్టకు శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసంలో జారిపోయి విశ్వాసహీనుడు అయిపోయి దేవుడికి దూరం అయిపోతున్నప్పుడు కూడా నీలో బలం లేదని శక్తిహీనంగా ఆత్మహీనంగా ఉంటే దేవుడట మరలా నిన్ను అంటు కడతాడు. హల్లెలూయా. దేవుడిని అడుగుతావు, అయ్యా నేను శక్తిహీనునయ్యా, బలహీనునయ్యా, ఆత్మలో బలహీనున ప్రభా, ఇదిగో నన్ను విశ్వాసంలో అంటుకట్టు. హల్లెలూయా. విశ్వాసంలో శక్తి లేని వాడుగా ఉన్నావేమో, బలహీనుడుగా ఉన్నావేమో, బలహీనమైన కార్యాల కోసం ఎదురు చూస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు నిన్ను ఆయన విడిచిపెట్టడు. నిన్ను అంటుకట్టాడు, మరలా చిగురింప చేస్తాడు, మరలా ఫలింప చేస్తాడు. నిన్ను నన్ను త్రోసి వేసేవాడు కానీ. అందుకే తోటమాలితో చెప్తాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, ఫలించినా సరే, లేకపోతే అప్పుడు చూద్దామని. ఎందుకంటే నేను మన యొక్క శక్తి ఏంటో పక్క వారికి ఎవరికి తెలియదు, కానీ మన యొక్క బలము బలహీనత ఎరిగిన మన దేవుడు. హల్లెలూయా. మన బలహీనత ఆయనకి తెలుసు, మన బలము ఆయనకి తెలుసు. కాబట్టి ఒకవేళ ఆత్మ విషయంలో జారిపోయినా, విశ్వాస విషయంలో జారిపోయినా, శక్తిహీనుడు అయిపోయినా దేవుడు మరలా మనల్ని అంటు కడతాడంట. ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం, మరి మీరు అనుకుంటారో అనుకోరు, అనుకోకపోతే మరొకసారి ఆలోచన చేయండి. అయ్యో నేను అప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని, నేను అప్పుడు బాగా పాటలు పాడి దేవుడిని ఆరాధించేదాన్ని, నేను అప్పుడు చాలా బైబిల్లో ఎన్నో వచనాలు చదివేదాన్ని, ఎన్నో అధ్యాయాలు నెమరు వేసేదాన్ని, ఎంతో కాలం ఉపవాసం ఉండేదాన్ని, దేవుని సన్నిధిలోనే కూర్చుండేదాన్ని. కానీ ఇప్పుడు శక్తిహీనుడైపోయాను, ఆత్మలో జారిపోయాను అని ఒక్కొక్కసారి బాధపడతా ఉంటాం. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేము. ఎవరికైనా చెప్పుకోవాలంటే ఇప్పుడు అయిపోయావా, నువ్వైతే జారిపోయావు, నువ్వు పడిపోయావు, ఈ పని అంతే అని ఎవరన్నా నిరాశపరుస్తాడని పక్క వారికి కూడా చెప్పలేము. కానీ మన బలహీనత ఎరిగిన దేవుడు, మన యొక్క శక్తిహీనత ఎరిగిన దేవుడు మరలా నిన్ను నన్ను అంటుకడతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నుండి వేరైపోయామేమో, దేవుడు విడిచిపెట్టడు, ఆయన అంటు కడతాడు. ఒకవేళ మన బిడ్డల విషయంలోనే, మన కుటుంబ విషయంలోనే అయ్యా ఇటువంటి పరిస్థితి ఉందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామేమో, దేవుడు అంటు కట్టి చిగురించి ఫలింప చేసే విధంగా ఆయన చేయగలడు. హల్లెలూయా. మరి రెండవదిగా చూస్తున్న ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనంట క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియను బట్టి అందరికీ ప్రతిఫలించుటకే నరపుత్ర మార్గంలో నీవు కనులారా చూచుచున్నావు. హల్లెలూయా. క్రియలు జరిగించే విషయంలో ఆయన శక్తి సంపన్నుడు. హల్లెలూయా. ఆయన కార్యము తలంచగా, ఆయన కార్యము నెరవేర్చాలనుకుంటే
అనుకుంటే ఆపేవాడు ఎవరు లేనే. ఆయన చిత్తం కాకపోతే నీవు తల కింద తపస్సులు చేసినా అది జరగనే జరగదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయాలని ఆశపడతా ఉంటే ఆయన తప్పకుండా జరిగిస్తాడు, తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఎవరు వచ్చి అడ్డు పెడుతున్నారని, ఆటంకం కలిగి చేస్తున్నారని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీ కార్యం జరిగించేది దేవుడు. హల్లెలూయా. ఆయన మీదే దృష్టి ఉంచాలి, మనం ఆయన మీదే దృష్టి ఉంచాలి, ఆయన మీదే మన ఆశ ఉంచాలి. ఆయనే తప్పకుండా చేసేవాడు. మనుషులు ఎవరు నీకు నాకు కార్యం చేయలేదు. మనుషులు చేశారనుకో ఇవాళ చేస్తారు, రేపు చేయరు. నీవు నేను భూమి మీద బ్రతికినంత కాలం నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో, మన బిడ్డల విషయంలో, సంఘ విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, అన్ని విషయాలలో కూడా కార్యం చేసే శక్తి సంపన్నుడు మనకు ఉన్నాడు. ఆయన అంటున్నాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. మన బలహీనత ఏంటో తెలుసు, మన యొక్క పరిస్థితి ఏంటో తెలుసు. ఆయన అంటున్నాడు క్రియలు జరిగించే విషయంలో ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. నమ్మిన నీవు నేను దేవుని స్తుతించు, నమ్మిన నీవు నేను దేవుని ఆరాధించు. ఆయన చేతి వైపే, ఆయన గుప్పిల వైపే మన కన్నులు ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాను తెలుసా, ఆడ కొల్లేశారు, వీళ్ళు ఒక అడ్డ వేశారు. ఎవరు అడ్డ వేసినా ఆగనే ఆగదు. ఆయన చెయ్యాలనుకుంటే ఎంతమంది వచ్చి అడ్డుగా నిలిచినప్పుడు కూడా దేవుడు ఆ కార్యం తప్పకుండా జరిగిస్తాడు. ఎందుకంటే క్రియలు జరిగించే విషయంలో ఆయన ఒక్కడే శక్తి సంపన్నుడు. ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఒక ఆయన తెలుసుకున్నాడు. ఎవరు తెలుసుకున్నాడు? ఒకరు ఆ యొక్క సంతతిని అంతటినీ చంపేయాలనుకుని ప్లాన్ వేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం విశ్వాసంలో బలంగా ఉండి దేవుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఆయన మాత్రం క్రియలు జరిగించే విషయంలో ఆయన ఒక్కడే శక్తిమంతుడని జ్ఞాపకం తెచ్చుకుని దేవుని వైపు చూశాడు. ఎవరైనా ఎవరైనా అవునా కదా? ఆ యొక్క యూదా సంతత్వాన్ని చంపివేయాలి, నాశనం చేయాలని తాకీదు వచ్చేసింది, చట్టం వచ్చేసింది. అయితే ఈ యొక్క తాకీదును మార్చాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎస్తేరు రాణి వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుంది? తన కుమార్తెతో మాట్లాడతాడు ఎస్తేరు గ్రంథంలో. ఒకవేళ ఎస్తేరు నీ వలన మాకు సహాయం రాకపోవచ్చు, కానీ నా దేవుడు ఏ దిక్కునుడైనా సహాయం పొందుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్రియలు జరిగించే విషయంలో గొప్పవాడు, శక్తి సంపన్నుడు ఆయన అని ఆయన ఏం చేశాడు తెలుసా? గోనె పట్ట కట్టుకుని బూడిద నెత్తి మీద పోసుకుని ఉపవాసం చాటించుకున్నాడు తనకు తాను. ఇది నానా నీ కార్యం జరగకపోతే దేవుని సన్నిధిలో కూర్చుంటే అనుభవం ఉందా? మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకోము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయము, ఆయన వైపు అసలు చూడము. మనకి మాత్రం కార్యాలు జరిగిపోవాలి. ఎలా జరుగుతుంది? నీవు భక్తి చేయకుండా ఆశీర్వాదం నీ దగ్గరికి రానే రాదు. నీవు చేసే ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించాలి. అప్పుడు ఆయన కార్యం చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఆయన క్రియలు చేయ విషయంలో శక్తి సంపన్నుడు. హల్లెలూయా. ఎవరో వాక్యాన్ని కూడా చదువుకున్న జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎక్కడ ఉన్నాడంట? మన మధ్యనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మన మధ్యనే ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఎక్కడైతే నా నామం కూడి 2-3 ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా.
మధ్యనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నిన్ను నన్ను బలపరుస్తా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఎవరు గ్రహించారు ఈ మాటని? బైబిల్ గ్రంథంలో తనకున్న సర్వము కోల్పోయినా, తన యొక్క శరీరము బలహీనమైపోయినా, తనకి నానుకున్న వారే వదిలిపెట్టి వెళ్ళిపోయినా యోబు మాత్రం ఇదిగో నా దేవుడు శక్తిమంతుడని గ్రహించాడు. హల్లెలూయా. చూడండి, ఆయన నా ప్రక్కనే నడుస్తా వెళ్తున్నాడు. ఈ అనుభవం మనకుందా? దేవుడి యొక్క శక్తిని కనులారా చూసే అనుభవం మనకుందా? ఆయన యొక్క శక్తిని నీవు నేను చూస్తే ఆయన్ని నీవు నేను గర్వపరుస్తావా? హల్లెలూయా. దేవుడి కంటే ఎక్కువ ఏది నీకు ఉండదు. ఎందుకంటే ఆయన నీ మధ్యనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే పై వచనంలో చూడండి, 16వ వచనంలో చదివితే, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నీవు ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్న ధైర్యం తెచ్చుకో. ఎవరున్నారు మనతో? ఎమ్మెల్యే గారు కాదు సుమా, అవునా కదా? ఎమ్మెల్యే గారు కాదు సుమా. మీరు నమ్ముతారో నమ్మరు. పాత చర్చి చేసిన టైంలో ఎవరు వచ్చారు? ఎమ్మెల్యే గారి భార్య వచ్చింది, గుడివాడ. అయితే ఆమె చెప్పింది, ఆమె కూడా దేవుని తెలుసుకుంది. అమ్మ, నేను వెళ్ళే చర్చి చాలా చిన్నది, అసలు 20 మంది కూడా పట్టరు, కానీ దేవుడు సహాయం చేస్తాడని మాట చెప్పింది. మేము సహాయం చేస్తాం, మేము గెలిస్తే అని. ఆమె మీద ఉండి మనం ముందుకు వెళ్ళే వరకు మన పని అవుతా కాదు. మన మధ్య ఉన్నది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మాట ఇచ్చినవాడు, కార్యం చేసేవాడు, మనతో ఉండేవాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడు, ఆయన తోసివేయడు. ఆయన ఇదిగో నిన్ను నన్ను చూసి దాటి వెళ్ళిపోయేవాడు కానీ, ఎందుకంటే మన దేవుడు క్రియలు జరిగించే విషయంలో శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ భయం నీ దగ్గరకు వచ్చినా ఈ పరిస్థితులను తలంచుకుని నా ముందు భవిష్యత్ ఏంటి, నా బిడ్డల భవిష్యత్ ఏంటి, నా పరిస్థితి ఏంటని భయపడుతున్నా నువ్వు భయపడద్దు. ఎందుకంటే దేవుడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు. ఒంటరైన వేళలో ఇమ్మానుయేలు దేవుడుగా, నీవు బాధపడతా ఉంటే తన దూతను పంపిస్తాడు. తెలుసు మన బలహీనత ఏంటో, మనం ఏ పరిస్థితిలో కుంగిపోతున్నామో, శక్తిహీనమైపోతున్నామో, ఎక్కడ ఇదిగో దేవుడి శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నామో తెలుసు. తెలిసే ఆయన మళ్ళా నీతో నాతో మాట్లాడడానికి వస్తాడు. పెద్దలగాడు మాట్లాడతాడంట, తెల్లవారుజామున మాట్లాడతాడంట, అర్ధరాత్రి వస్తాడంట. నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి ఆయన తన మాటని నీకు నాకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఆయన శక్తిని గుర్తిస్తున్నామా? ఆయన నామాన్ని హెచ్చిస్తున్నామా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా లేదా? ఆ 3వ మాట చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. మరి దేవుని కొరకు ఎదురు చూసే అనుభవానికి వెళ్ళి నీవు నేను కూడా నూతన అనుభవాలను పొందాలి. ఆ వాక్యాన్ని తర్వాత ధ్యానం చేసుకుందాం. మనందరం కూడా మరి సొమ్మసిల్లిన పరిస్థితి ఎదురైనా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ప్రభువా, ఫలానా అధ్యాయంలో ఫలానా వచనంలో ఇవి మాట రాసావు కదా, నాకు శక్తి ప్రసాదించు. ఇదిగో శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే, నాకు బలము దయచేయమని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాము.